వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఇవాళ మనం ఒక మంచి ఐడియా గురించి మాట్లాడదాము. అది ఒక పార్ట్ టైం బిజినెస్ కావచ్చు, లేదంటే మీరు ఫుల్ టైం కూడా స్టార్ట్ చేయవచ్చు దీన్ని. మీరు డ్రాప్ షిప్పింగ్ గురించి వినే ఉంటారు, కానీ డ్రాప్ సర్వీసింగ్ గురించి ఇంతకుముందు విన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ మనము డ్రాప్ సర్వీసింగ్ అంటే ఏంటి, డ్రాప్ సర్వీసింగ్ నుండి మనం ఎలా ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయగలుగుతాము, దాని గురించి ఇవాళ మాట్లాడదాము. ఎందుకంటే డ్రాప్ సర్వీసింగ్ అనేది ఈ మధ్య కొంచెం మార్కెట్లో కొత్తగా, కాబట్టి మీరు కనుక ఈ కొత్తగా వచ్చిన ఒక వేవ్లో పార్టిసిపేట్ చేస్తే త్వరలో మీరు ఈ డ్రాప్ సర్వీసింగ్లో ఒక మంచి రిజల్ట్స్ అనేది పొందే అవకాశాలు అనేది ఉన్నాయి. అందుకోసమే ఇవాళ మనం ఈ వీడియో అనేది చేస్తున్నాము. సో డ్రాప్ సర్వీసింగ్లో మీరు ఎలా బిజినెస్లో స్టార్ట్ చేసి ఎలా మీరు డబ్బులు సంపాదించగలుగుతారో అనేది మాట్లాడదాము. అంతకుముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి? డ్రాప్ షిప్పింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది. డ్రాప్ షిప్పింగ్ అంటే ఒక ప్రోడక్ట్ని మనము మార్కెటింగ్ చేస్తాము, మనం సెల్లర్లో యాక్ట్ చేస్తాము, కానీ సప్లయర్ అనేటువంటి ఒక వేరే అతను ఉంటాడు. అలాగే కస్టమర్కి మనము డిజిటల్ మీడియా ద్వారా మార్కెటింగ్ చేసి అది ప్రోడక్ట్ ఏదైతే మనం అమ్ముతామో ఆ ప్రోడక్ట్స్ కస్టమర్ మన దగ్గర నుంచి ఆర్డర్ పెట్టినప్పుడు డైరెక్ట్గా మనం ఆ ఆర్డర్ అనేది తీసుకొని సప్లయర్కి ఫార్వర్డ్ చేస్తాం. సేమ్ అలాగే డ్రాప్ సర్వీసింగ్లో ఏముంటుందంటే డ్రాప్ సర్వీసింగ్లో ఒక సర్వీస్ ఉంటుంది, ప్రోడక్ట్ ఉండదు. డ్రాప్ షిప్పింగ్లో ఏంటంటే ఒక ఫిజికల్ ప్రోడక్ట్ ఉంటుంది. టీషర్ట్ కానివ్వచ్చు, లేదా ఒక షర్ట్ ప్యాంట్ కానివ్వచ్చు, ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది ఫిజికల్ ప్రోడక్ట్ అనేది ఉంటుంది. అదే డ్రాప్ సర్వీసింగ్లో ఎటువంటి ఒక ప్రోడక్ట్ అనేది ఉండదు, కానీ ఒక సర్వీస్ ఉంటుంది. సర్వీస్ అంటే ఎటువంటి సర్వీస్ అంటే ఇక్కడ మనం చూసాము ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్. సో ఇటువంటి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అనేది డ్రాప్ సర్వీసింగ్లో చాలామంది ఈ మధ్య ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఒక క్లయింట్కి ఒక వెబ్సైట్ డెవలప్ చేయాలి, కొత్త కంపెనీ స్టార్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఆ వెబ్సైట్ డెవలపర్ అనేది మీరు అక్కడ మీ కంపెనీ పేరు, ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి మీ కంపెనీ ద్వారా మేము మీ వెబ్సైట్ డిజైన్ చేసేస్తాము, దానికి ఇంత ఖర్చు అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 35,000-40,000 అవుతుంది అని ఒక కొటేషన్ అనేది వాళ్ళకి ఇచ్చి డీల్ క్లోజ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎటువంటి వెబ్సైట్ కావాలని అన్ని రిక్వైర్మెంట్స్ కనుక మీరు నోట్ చేసుకొని తర్వాత ఎవరైతే ఫ్రీలాన్సర్ వెబ్ డెవలపర్ ఉంటారో వాళ్ళతోని మీరు బిజినెస్ స్టార్ట్ చేసే ముందే ఒక నెట్వర్క్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్కరితో మీకు కాంటాక్ట్ అనేది ఉండాలి. అప్పుడు ఆ కాంటాక్ట్ని మీరు యూస్ చేసుకొని మీ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ డిజైనింగ్ ఆర్డర్ వచ్చింది, ఆ వెబ్సైట్ డిజైనింగ్కి సంబంధించిన ఫ్రీలాన్సర్ని మీరు కాల్ చేసిన తర్వాత నా దగ్గర ఒక క్లయింట్ ఉన్నాడు, అతనికి ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇంత నేను మీకు పే చేయగలుగుతాను అని చెప్పి వాళ్ళతో నెగోషియేట్ చేసుకొని ఒక డీల్ మాట్లాడుకొని వాళ్ళకి కావాల్సిన పని మొత్తం కూడా మీరు ఆ ఫ్రీలాన్సర్తో చేయించుకొని ఆ రిజల్ట్, ఫైనల్ అండ్ రిజల్ట్ అనేది వెబ్సైట్ మొత్తం డెవలప్ అయిపోయిన తర్వాత ఆ వెబ్సైట్ అనేది క్లయింట్కి డెలివర్ చేయాలి. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే మీరు ఒక మిడిల్ మెన్లా ఇక్కడ యాక్ట్ చేస్తారు. ఇది ఏంటంటే బేసికలీ మీరు మార్కెటింగ్ చేస్తూ ఉంటారు సేమ్ డ్రాప్ షిప్పింగ్ లాగానే, కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఎటువంటి సర్వీసెస్ అనేది ఫుల్ఫిల్ చేయాలి, అన్నీ కూడా అవుట్ సోర్సింగ్, ఫ్రీలాన్సింగ్ ద్వారా అయినా లేదా ఏదైనా ఏజెన్సీస్ ఉంటే వాళ్ళ ద్వారా అయినా ఇలాంటి సర్వీసెస్ అనేది అన్నీ కూడా మీరు అక్కడ కంప్లీట్ చేయించి క్లయింట్స్కి అనేది డెలివరీ ఇస్తారు. సో అలా ఈ బిజినెస్ మోడల్ అనేది ఇక్కడ వర్క్ అవుతుంది. అందులో ఎడిటింగ్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కాంటెంట్ క్రియేటర్స్ ఉన్నారనుకుందాం, ఆ కాంటెంట్ క్రియేటర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కాంటెంట్ క్రియేటర్స్కి వాళ్ళ వీడియోస్ చేసినవన్నీ కూడా ఎడిటింగ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఫుల్ టైం ఎడిటర్ అనేవాడు ఎవరు ఉండలేదు అనుకోండి. అలాంటప్పుడు మీరు వాళ్ళకి అప్రోచ్ చేసి ఈమెయిల్ ద్వారానే కావచ్చు, యూట్యూబ్లో లేదా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ద్వారానే కావచ్చు, మేము ఈ వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసిస్తాము, దానికి ఇంత కాస్ట్ అవుతుంది, మంత్లీ మీరు ఎన్ని వీడియోస్ అనేది చేస్తూ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 20-25 వీడియోస్ చేస్తున్నాము, ఆ 20-25 వీడియోస్కి మా ఎడిటింగ్ కాస్ట్ వచ్చేసి ఇంత ఉంటుంది అని మాట్లాడుకొని వాళ్ళ దగ్గర నుంచి మీ ఒక ప్రాజెక్ట్ అనేది తీసుకొని ఫ్రీలాన్సర్ ఎడిటర్కి ఈ ఎడిటింగ్ ప్రాజెక్ట్ అనేది ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్లో ఏదైతే మీ మార్జిన్ ఉంటుందో ఆ మార్జిన్ మీరు ఉంచుకొని మిగతా అమౌంట్ అనేది ఆ ఎడిటర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇది ఒక డ్రాప్ సర్వీసింగ్ మోడల్ అనమాట. సేమ్ అలాగే గ్రాఫిక్ డిజైనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బిజినెస్ కంపెనీకి ఒక క్రియేటివ్ కావాలి, ఆ క్రియేటివ్ అనేది కూడా గ్రాఫిక్ డిజైనర్సే క్రియేట్ చేస్తాడు. సేమ్ అలాగే ఎవరికైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ వీడియోస్ మీరు ఎడిట్ చేస్తున్నారు, సేమ్ అలాగే వాళ్ళకి థంబ్నెయిల్స్ కావాలనుకోండి, అట్రాక్టివ్ థంబ్నెయిల్స్ కావాలి, చూడంగానే అందరూ క్లిక్ చేయాలి, మరి అలాంటి థంబ్నెయిల్స్ కూడా కావాలి అంటే గ్రాఫిక్ డిజైనర్ డిజైన్ చేస్తాడు. ఆ గ్రాఫిక్ డిజైనర్ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఇక్కడ డ్రాప్ సర్వీసింగ్లో తీసుకొని గ్రాఫిక్ డిజైనర్కి పాస్ ఆన్ చేయవచ్చు అనమాట. అలాగే వెబ్ డిజైనింగ్, ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు వెబ్సైట్ డెవలప్మెంట్, ఏదైనా కొత్త కంపెనీ ఉంది లేదా పాత కంపెనీ ఉంది కానీ వాళ్ళ వెబ్సైట్ ఏదైనా చేంజెస్ చేయాలి, అలాంటి సర్వీసెస్ కూడా మీరు తీసుకోవచ్చు. మరి వన్ టైం వెబ్సైట్ డెవలపింగ్ కాకుండా ఒక మంత్లీ నామినల్ 500-1000 రూపీస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లాంటిది మీరు తీసుకొని ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే చేయవచ్చు. అండ్ వెబ్సైట్ అనేది మంత్లీ మెయింటెనెన్స్ లాగా అది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా, ఫిక్స్డ్ ఇన్కమ్లా అయిపోతుంది అనమాట. సో ఇలా డ్రాప్ సర్వీసింగ్లో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, వెబ్సైట్ డిజైనింగ్ కాకుండా చాలా సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చు అనమాట.
దీనిలో ఈ మధ్య ఎక్కువగా ఫోకస్ చేసేది ఈ 3 మాత్రమే అని, ఈ 3 అనేది ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం. కానీ ఇలాంటి సర్వీసెస్‌లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. మీరు కూడా దీని గురించి పూర్తిగా రీసెర్చ్ చేసి, దీని గురించి ఆలోచించి, కావాలంటే ఫస్ట్ ఒక ట్రయల్ ఫేజ్‌లో ఒక 2, 3 క్లయింట్స్‌తో మీరు చేసి చూడొచ్చు. మీకు కూడా ఐడియా వస్తుంది. కానీ స్టార్ట్ చేసే ముందు ఏంటంటే, ఒక ఎడిటర్, ఒక గ్రాఫిక్ డిజైనర్, ఒక వెబ్‌సైట్ డిజైనర్‌తో మీరు ఒక నెట్వర్క్ చేసుకోవాలి. నెట్వర్కింగ్ చేసుకున్న తర్వాత వాళ్ళ కాంటాక్ట్స్‌లో మీరేంటంటే ఇలాంటి ప్రాడక్ట్స్ నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను. మీరు ఎంత చార్జ్ చేస్తారని వాళ్ళ దగ్గర నుంచి ఒక కొటేషన్ మీరు తీసుకొని, మరి దాని ప్రకారంగా మీరు ఫ్యూచర్‌లో క్లయింట్స్‌కి ప్రైజెస్ అనేది చెప్పగలుగుతారు. సో, తప్పకుండా ఈ డ్రాప్ సర్వీసింగ్ బిజినెస్ అనేది మీరు స్టార్ట్ చేయడానికి ఆలోచించొచ్చు. అలాగే ఈ వీడియో గనక నచ్చితే మన ఛానల్‌ని మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థాంక్ యూ.